अथ पंचदशोऽध्यायः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलम् अधःशाखम् अश्वत्थम् प्रावुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। పురుషోత్తముడు ఇట్లొప్లికెను. వేళ్ళు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేదరుక్కులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రబాలాః అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్ష శాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగుళ్లే ఇంద్రియార్థములు. అధోముఖముగను ఉన్న ఈ వృక్షపు వేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిః న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఈ వృక్షపు యథార్థ రూపము ఈ జగమునందు తెలియబడదు. దాని ఆదిని గాని అంతమును గాని మూలమును గాని ఎవ్వరును అవగతము చేసి కొనజాలరు. కాని స్థిరముగా నాటుకొనియున్న ఈ సంసార వృక్షమును మనుజుడు దృఢచిత్తముతో అనాసక్తియను ఆయుధముచే ఛేదించివేయవలయను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును పొంది అనాది కాలము నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యనో వ్యాప్తి నొందెనో అట్టి పరమ పురుషుని చెంత శరణు పొందవలెను. నిర్మాణమోఘ జిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. మిథ్యాహంకారము భ్రాంతి దుస్సాంగత్యముల నుండి విడివడిన వారును శాశ్వతత్వమును అవగతము చేసుకొనిన వారును కామవర్జితులను సుఖ దుఃఖముల నడి ద్వంద్వముల నుండి విముక్తి చెందిన వారును భ్రాంతి రహితులై ఏ విధముగా పరమ పురుషుని శరణు వేడవలనో తెలిసిన వారును అగు మనుజులు శాశ్వత పదమును పొందగలరు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్య చంద్రులచే గాని అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలిరారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్ష
బద్ధ ప్రపంచమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవిత కారణమున వారు మనస్సుతో కూడిన 6 ఇంద్రియముల వల్ల తీవ్ర సంఘర్షణమును సలుపుచున్నారు. శరీరం యదవప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుః గంధాని వాశయాత్. వాయువు పరిమళమును మోసుకొని పోవునట్లే జీవుడు ఈ భౌతిక జగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు కొనిపోవచ్చుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి వేరొక దేహమును పొందుటకై దానిని విసర్జించుచుండును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. ఈ విధముగా జీవుడు వేరొక దేహమును గ్రహించి దానికి తగిన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శల నడి మనస్సును కూడియుండు 6 ఇంద్రియములను పొందును. ఆ విధముగా అతడు ఆ దేహమునకు సంబంధించిన ఇంద్రియార్థములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు ఎట్లు దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు తెలిసి కొనజాలరు. కాని జ్ఞాననేత్రము కలవారు దీనినంతను చూడగలరు. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మన్యవస్థితం యతంతోపి అకృతాత్మానో నైనం పశ్యంతి అచేతసః. ఆధ్యాత్మిక సాధన యందు నిమగ్నులై ఆత్మ సాక్షాత్కారమునందు ప్రతిష్ఠితులైన యోగులు దీనినంతను స్పష్టముగా చూడజాలుదురు. కాని అపరిపక్వ మనస్కులను, ఆత్మానుభూతి పొందని వారును ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడగలరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగమునందలి అంధకారమును నశింపచేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుడి వర్చస్సు, అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నవి. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వ ఓషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను
ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాడను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. సర్వుల హృదయమునందు నేను నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. ద్వావిమౌ పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. నశ్వరులు మరియు అనశ్వరులని జీవులు 2 రకములు. భౌతిక జగమునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా, ఆధ్యాత్మిక జగమునందు ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడినది. ఉత్తమః పురుషస్తు అన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయం ఆవిశ్య విభక్తి అవ్యయః ఈశ్వరః. ఈ ఇరువురును కాక 3 లోకములను ప్రవేశించి పోషించు అక్షయుడును ప్రభువును అయిన పరమాత్మను ఉత్తముడైన పురుషుడు కలడు. యస్మాచ్చరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నశ్వర అనశ్వరములకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని. యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడగును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పాపరహితుడా, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించి తిని. దీనిని అవగాహన చేసుకున్నవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణ విజయమును బడయగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోऽధ్యాయః.